కేజ్రీవాల్ అనే వ్యక్తి నేను అవినీతి చెయ్యను, నిస్వార్థంగా బతుకుతానని చెబితే ఆయనకు ప్రజలు ఓటేసినారు. ఓటేసి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగితే, పెద్ద పెద్ద దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈ రోజు ఆయన చిత్తుగా ఓడించారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దుస్థితికి చేరుకున్నాడంటే మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తిరుగు లేదు. భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి, భారతీయ జనతా పార్టీ చెప్పే పద్ధతులకి ఎక్కడా కూడా అడ్డు ఉండదని చెప్తా ఉన్నాను. ఆదోనిలో కూడా అదే జరిగింది. ప్రజలందరూ కూడా దుర్మార్గులకు వ్యతిరేకంగా, దుష్టులకు వ్యతిరేకంగా, కుంభకోణాలకు వ్యతిరేకంగా నాకు ఓటేశారు. ఈ రోజు దాకా కూడా అత్యంత నిజాయితీతో ప్రజలను కాపాడుకుంటూ వస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆదోనిలో ఉండగా కేవలం అభివృద్ధి తప్ప ఇంకొకటి ఉండే అవకాశమే లేదు. ఈ ఒక రోజు ఆలోచన చేయండి. ఈయన చాలా మంది అడుగుతారు 8 నెలల్లో ఏం జరిగింది అని అన్నారు. 8 నెలల్లో ఊరు ప్రశాంతంగా ఉందా లేదా అని, ఊర్లో ఉన్న రౌడీలంతా ఏమైనారు, ఊర్లో ఉన్న గూండాలంతా ఏమైనారు, ఊర్లో ఉన్న కబ్జాదారులు ఎక్కడా? ఎవరైనా తేడా చేస్తే, ఎవరైనా గుండాగిరి చేస్తే తోలు తీస్తా. ఈరోజు నిజమైంది. ఈరోజు నిజం చేసి చూపిస్తా ఉన్నాం. ఒక్క అభివృద్ధి తప్ప ఆదోనికి, అత్యంత వెనుకబడిన ఆదోనికి ఇంకొకటి లేనే లేదని చెప్తా ఉన్నాను. 100కు 100%. మీ అందరూ చూశారు. గత అసెంబ్లీలో మనం 11 రోజుల అసెంబ్లీ జరిగితే 11 రోజులు కూడా ఆదోని అంశాలు ఎక్కడ మాట్లాడినారా లేదా? ఆదోని బ్రాండ్ తయారైందా లేదా? ఇప్పుడు చాలా చేసి చెప్తా ఉన్నా. అసెంబ్లీకి వెళ్ళండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, మంత్రుల గారి దగ్గరికి వెళ్ళండి, కమిషనర్ల దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గర పాఠశాల అని చెప్తారు. పాఠశాలకి పేపర్లు ఇచ్చిపోయినా ఇది నిజమా కాదని మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా. ఈ రోజు ప్రజల సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆదోనిని అవినీతి లేనటువంటి ఊరుగా మార్చి తీరుస్తా. మళ్ళీ చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో